నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తున్నా. ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళలను, ముఖ్యంగా అమరావతికి సంబంధించి మన రాజధాని కోసం భూములు ఇచ్చిన మహిళలను వేసేలుగా మాట్లాడని ఏ విధంగా చూస్తారు సార్? అది నాకు తెలియదు సార్, ఎందుకంటే ఇది వేరే సబ్జెక్ట్ సార్. నేను మాట్లాడింది సినిమా అంటే సంబంధించింది. ఈ సబ్జెక్ట్ వేరే. అంటే ఏదైనా సరే సార్, సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియా సార్. ఇక్కడి నుంచే అన్ని ఐడియాలు బయటికి వెళ్తాయి. సో ఇది కంట్రోల్ చేయాలి సార్. సెన్సార్ అనేది ఇది కంట్రోల్ చేయాలి. స్వచ్ఛాగా రావడం, వాళ్ళు ఏదో మాట్లాడడం అది వేరేది. బట్ సినిమా నేను చెప్తున్నాను, అంటే సినిమా వాడని కాదు, బట్ సినిమా వెరీ పవర్ఫుల్ మీడియా. అది టీవీ ఉండొచ్చు, వెబ్ సిరీస్ ఉండొచ్చు, ఓటీటీ ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు, వెరీ పవర్ఫుల్ మీడియా. మేము అసలు ఒక స్టేట్మెంట్, మాలాంటి ఇమేజ్ ఉన్న వాళ్ళు మేము కొన్ని మెసేజ్లు పంపితే అసలు విదిన్ సెకండ్స్ ప్రపంచంలో పోతాయండి. అది వెరీ పవర్ఫుల్. అందుకే చాలా జాగ్రత్తగా దీన్ని చూడాలి. అడిగేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా చెప్పేసి అయ్యో సారీ నేను అలా అనలేదు, అయ్యో సారీ నేను ఆ ఉద్దేశంతో చెప్పలే, అయ్యో సారీ అనుకొని లేదు, ఛాన్స్ అయిపోయింది, నువ్వు చెప్పేసావు, చెప్పిన తర్వాత ఇంకేముంది. అంటే మీ ఉద్దేశంలో మహిళను తల్లిగా, చెల్లిగా, అక్కగా ఈ విధంగా భావించాలని మీరు చాలా గౌరవంగా చెప్తున్నారు. చాలా మంది యూత్ అలాంటి పరిస్థితి లేదు, పూర్తిగా పెడదవబడుతున్నారు, చాలా మహిళలను చాలా ఘోరంగా మాడుతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సందేశం సార్? ఒకటే చెప్తున్నాను సార్, భారతదేశంలో సార్ ఇక్కడ మనకి అన్ని విధమైన మంచి కల్చర్, ట్రెడిషన్ అన్నీ ఇక్కడే ఇచ్చారు సార్, ఫారిన్లో లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఫారిన్ కల్చర్ని మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. ఫారిన్ డ్రెస్సింగ్, ఫారిన్ లైఫ్, ఫారిన్ వే ఆఫ్ బిహేవియర్ చేస్తున్నాం. సో అది తప్పు. ఫస్ట్ పాయింట్ అది. మన వే ఆఫ్ మన సంస్కృతి కానీ, తల్లిదండ్రులను చూడడం కానీ, ఇవన్నీ కంప్లీట్గా వేరే సార్. నా రిక్వెస్ట్ ఒకటే, డ్రగ్స్ కానీ అవి కానీ నాకెందుకు చెప్తుంటారు డ్రగ్స్ మీద మీరు